రోజున నేను మన జాతీయ జనరల్ సెక్రటరీ బేదార్ రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కావలి నియోజకవర్గంలో టౌన్లో 4 సెంటర్లలోనూ ప్రతి మండలంలోనూ 1-2 సెంటర్లలో తిరిగే విధంగా రూట్ మ్యాప్ని ఫైనల్ చేస్తున్నాం. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం లోపల ఎన్ని ప్రాంతాలు తిరగడానికి అవకాశం ఉంటుందో అన్ని ప్రాంతాలు తిరిగి ప్రతి అవ్వ తాత కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు వాళ్ళ దీవెనల కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మేము కూడా పెన్షన్లు పంచుతాం. మేము పాలకులు కాదు మీకు సేవకులు అనే చెప్పేదానికి ఈ రోజున వారందరికీ మేము సేవ చేయడానికి మేము నడుం బిగించాం. మా నాయకుడి యొక్క ఆదేశానుసారం ప్రతి వీలైనంత వరకు ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని రేపటి రోజున తిరగబోతున్నాం. సాయంత్రానికి రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి శుభపరిణామం, కావలికి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కావలిలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించేదానికి నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా చైతన్యపరులు, రాజకీయంగా సీనియరు, 10 సంవత్సరాలు కావలికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి. ఆయన సూచిస్తే ఆయన ఇంటికైనా వస్తా, లేదంటే ఏ ప్రాంతానికైనా వస్తా. ఇద్దరం కలిసి కావలి చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లను సందర్శిద్దాం. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు. నీతో నడిచేదానికి, నీ నాయకత్వంలో నడిచేదానికి నేను సిద్ధంగా కూడా ఉన్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్దవారు 10 సంవత్సరాలు కావలి చేసిన వ్యక్తి. ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటినీ ఈరోజు రూపుమాపుదామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నేను మొదటి నుంచి చెబుతున్నా, కావలి ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చేనే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకి వ్యక్తిని కాదు. కావలి ప్రశాంతంగా ఉండాలి, కావలి గంజాయి లేని కావలిగా ఉండాలి, మత్తు పానీయాలకు బానిస అయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి, కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి, మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, వ్యవసాయదారులు 2 పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చా. డ్రైనేజీలు లేక నీళ్లు పోవటం లేదు. అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావలిలో జరిగే అక్రమాలని వాళ్ళ అనుచరులైనా నా అనుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది. ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం, కావలిని రక్షించుకోవాలని. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఆయన డేట్ చెప్పినా ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా. కావలి అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, అన్ని టౌన్ ప్లానింగ్ అందరిని పిలుద్దాం. కావలిలో ఉండేటువంటి దొంగ లేఅవుట్ల యొక్క భరతం పడదాం, కావలిని రక్షించుకుందాం, కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావలిని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ, అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేఅవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా ఇద్దరం కలిసి కావలిని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి. కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే. 2,43,000 ఓటర్లో ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటర్ చెప్పిన భావాన్ని, నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావలిని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.